దాస్తున్నారు. లేదు తల్లి, ఇక నా దగ్గర దాచడానికి ఏముందని నన్ను నేనే కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. 2 రోజుల తర్వాత నువ్వు లేకుండా బ్రతకడానికి గుండె తిట్టో చేసుకుంటున్నాను. కానీ ఏం చేయను, ఈ కన్నీళ్లు ఆగమన్నా ఆగడం లేదు. మహారాజా, నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోగలనా? లేదు తల్లి, లేదు. తల్లి, నాతో చిన్న కోరిక. ముందు నా కోరికేమిటో వినండి. మహారాజా, నాన్నగారు ఎలాగో నాతో వస్తారు. అందువల్ల నేనింకా ఇక్కడ ఉన్నన్ని రోజులు మీతో పాటే ఉండాలనుకుంటున్నాను. యువర్ మ్యాజెస్టీ, తమరు నన్ను రమ్మని కబురు పంపించారు. ఐ హావ్ కమ్. తమరిని ఇక్కడికి పిలిపించిన కారణం స్పష్టంగా మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు మహారాజా. అనుకున్న ప్రకారం 3 ఆఫీసర్లని తమరి సహాయానికి, భద్రత కోసం ఫోర్ట్ విలియమ్స్ నియమించడం జరిగింది. అయితే తమరితో కుదుర్చుకున్న ఒప్పందంపై సైన్ చేయవలసిన అధికారి రెసిడెంట్ ఫ్రీమెన్ కల్నల్ సీమెన్ ప్రస్తుతం టూర్లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే we will look after everything. ఇలా మీరు ఎన్నిసార్లు చెప్తారు ఫ్రేజర్? తమరిని ఇక్కడికి పిలిపించిన కారణం మరొకటి ఉంది. అనుబంధ ఒప్పందంలో మరొక నిబంధనని కూడా చేర్చాలి. మా తదనంతరం ఈ ఝాన్సీకి రాజయ్యేది కేవలం మా పుత్రుడనే నిబంధన. ఈ సరికొత్త నిబంధనను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం జరగబోదు. అలాగే మహారాజా, తమరి అభిష్టాన్ని మేం ఫోర్ట్ విలియమ్స్ కి తెలియచేస్తాం. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ హారం. నన్ను క్షమించాలి మోతీబాయ్, నీ ఆరోగ్యం ఎలా ఉందని ముందుగా నేను అడగలేదు. అందులో నా తప్పు లేదు. వెలకట్టలేని ఈ అందాల హారం చూశాక నేను అన్నీ మర్చిపోయాను. ఈ హారానికి నీకు మధ్య ఎలా అయితే నేను అడ్డంగా ఉన్నానో, అదే విధంగా గంగాధర్రావుకి నీకు మధ్యలో మణికర్ణిక అడ్డంగా ఉంది. తనని మీ మధ్యలో అడ్డం తొలగించుకోవచ్చు. నాకు ముందే తెలుసులే, ఇది నీ వల్ల అంత సులభంగా అయ్యే పని కాదని. మరో ముఖ్యమైన సంగతి చెప్తా విను. గంగాధర్రావు ఆ మణికర్ణికని పెళ్లి చేసుకోవటం ఆ ఆంగ్లేయులకి అస్సలు ఇష్టం లేదు. ఇంకో సంగతి, ఆ ఆంగ్లేయులు హత్య చేసినప్పుడు హత్యకు గురయ్యే వాడికి కూడా వాళ్లే చంపారని తెలీదు. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. ఇదెందుకు? ఇందులో నా స్వార్థం ఉంది తల్లి. స్వార్థమా? నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ పటికపై నీ పాదాల గుర్తులు వేయి తల్లి. నా పాదాల గుర్తులు వెయ్యాలా? అవెందుకు మహారాజా? విదుర రాజభవనంలో నీ పాదాల గుర్తులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలని. పద.